ప్రకృతి గిరిజనులది విడదీయరాని బంధం. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తారు వీరంతా. అందుకే అభివృద్ధిలోనూ కాస్త వెనుకబడి ఉంటారు. ఈ సమస్యను గుర్తించింది కేంద్రం. ఈ గిరిజనులందరినీ ప్రత్యేక షెడ్యూల్గా గుర్తించింది. పంచాయతీరాజ్ షెడ్యూల్ విస్తరణ ప్రాంతవాసులుగా ప్రత్యేకంగా పెసా అనే చట్టం తీసుకొచ్చింది. ఇలాంటి పెసా ప్రాంతాలకు చెందిన గిరిజనుల కళలు, ప్రతిభను ప్రదర్శించేందుకు విశాఖ నగరం వేదికగా మారింది. ఇటీవలే 2 రోజుల పాటు జరిగిన మహోత్సవం గిరిజన జీవన విధానం, సంప్రదాయాలను చాటి చెప్పింది. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లోని సరికొత్త క్రీడలను ఈ వేదికగా పరిచయం చేసినట్లయింది. ఈ ఉత్సవంలో ఇంకే అంశాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయో వివరంగా తెలుసుకుందాం. భాష అర్థం కాకపోయినా ఎంత వినసొంపుగా ఉందో కదా ఈ పాట. ఈ పెద్దాయన ఓ గిరిజనుడు. ఈయన ఒక్కరే కాదు, ఇలాంటి ఎంతో మంది కళాకారులు, క్రీడాకారులు అంతా ఓ చోట కలిసి పండుగ చేసుకున్నారు. పైగా ప్రభుత్వమే ఇటీవల 2 రోజుల పాటు అధికారికంగా ఈ ఉత్సవం నిర్వహించింది. ఆ పండుగ పేరే పెసా మహోత్సవ్ 2025. కేంద్ర పంచాయతీరాజ్, ఏపీ పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన తొలి పెసా ఉత్సవం ఇది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ పండుగ జరిపించారు. ఈ తొలి వేడుకకు విశాఖ నగరం వేదికగా మారింది. పెసా అంటే పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్. ఈ చట్టం 1996లోనే అమల్లోకొచ్చింది. 5వ షెడ్యూల్ పరిధిలోని గిరిజన ప్రాంతాలను పంచాయతీ వ్యవస్థలోకి తీసుకొచ్చింది ఈ చట్టం. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఏటా డిసెంబర్ 24వ తేదీన పెసా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా ఈ ఉత్సవం జరగలేదు. తొలిసారి జరిగింది విశాఖలోనే. విశాఖలో జరిగిన ఈ పెసా ఉత్సవానికి 10 రాష్ట్రాలకు చెందిన పంచాయతీ ప్రతినిధులు, క్రీడాకారులు, సాంస్కృతిక కళాకారులతో పాటు సుమారు 2000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. పెసా ప్రాంతాల్లోని గిరిజన వర్గాల సాంస్కృతిక, సంప్రదాయ వారసత్వాన్ని చాటి చెప్పేందుకు ఈ పెసా మహోత్సవాన్ని ఒక జాతీయ కార్యక్రమంగా రూపొందించారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ సంయుక్తంగా విశాఖను ఎంపిక చేసి ఈ వేడుకలు నిర్వహించారు. ఈ పెసా మహోత్సవానికి కృష్ణ జింకను మస్కట్గా అంటే చిహ్నంగా నిర్ణయించారు. 10K రన్తో వేడుకలు ప్రారంభించారు. భారత్లోని గుజరాత్ అడవుల్లో ఈ సిద్దిస్ గిరిజన జాతికి చెందిన వారున్నారు. ఈ తెగవారు మారుమూల గిర్ అటవీ ప్రాంతంలో సింహాలను కాపాడటమే లక్ష్యంగా జీవిస్తుంటారు. ఇక ఈ సిద్దిస్ తెగలోని యువకులు పగలంతా అడవిలో రకరకాల పనులు చేసుకుంటారు. రాత్రి మాత్రం తప్పకుండా కబడ్డీ ఆడతారు. వీరంతా కలిసి పెసా మహోత్సవ్లో పాల్గొన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో కాంస్య పతకం సాధించారు ఈ యువ క్రీడాకారులు. మరోసారి పెసా మహోత్సవ్ వేదికగా తమ ప్రతిభను ప్రదర్శించారు. The first time they have gone out of their village, first time they have traveled by air and they have come straight from the mud, they have played on the mud and they are straight onto the mats for the first time with cultural, traditional handicrafts, food, and for sports also we have put it as a PESA games. The idea is we are also hoping some talent will emerge out of this and it is a very good platform for them
to get an exposure. ఇక ఇదే తరహాలో ఒడిషా కోరాపుట్లోని అటవీ ప్రాంతంలో నివసించే విద్యార్థులకు ప్రోత్సాహం అందింది. విజయ ఘడి, అంబికా సహా మరో 4 గిరిజన విద్యార్థులను స్కూల్ నుంచి ఎంపిక చేసింది ఒడిషా స్పోర్ట్స్ అకాడమీ. వీరందరికీ విలువిద్యలో శిక్షణ అందించింది. ఇందులో నైపుణ్యం సాధించిన వీరంతా పెసా మహోత్సవ్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. అంతకుముందు నేషనల్ ఛాంపియన్షిప్లోనూ పతకాలు సాధించారు. ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనడమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు. पहली बार हम कंपटीशन में पार्टिसिपेट किए हैं. मतलब देखिए ये सब कुछ हमारे लिए तो नया ही है. जैसे कि गांव में खेलते वैसा तो नहीं है. गांव में मट्टी में खेलते मतलब ये सब मैं ये शूज़ टी शर्ट ये सब पहली बार सर. पंचायत विभाग जो होता है वहाँ से भी थोड़ी हमारे लेवल पे थोड़ी सुविधाएं मिलती रहती है. तो उसी सुविधा को लेते हुए हम हमारे हिसाब से थोड़ा एडजस्ट करके पूरा प्रैक्टिस और अच्छे से कर रहे हैं. ఏపీలోనూ ఐటీడీఏ, గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖలు గిరిజన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాయి. ఆ స్థాయిలో ప్రోత్సాహం అందుతుంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారుడు జాతీయ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించాడు. పెసా మహోత్సవ్లోనూ ప్రతిభ చూపించాడు. ఈ స్పోర్ట్స్ స్టేడియంలో మనకి పేసా గేమ్స్ జరగడం చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇంకా పీపుల్కి రీచ్ అయ్యే విధంగా పబ్లిసిటీ కూడా చేసి ఎవ్రీ ఇయర్ కూడా ఈ కాంపిటీషన్ ఎవ్రీ 1-2 ఇయర్స్కి కూడా కాంపిటీషన్ జరిగితే బాగుంటుంది. ప్లేయర్స్ అందరికీ కూడా అంటే ట్రైబల్ ఏరియాస్ నుంచి కూడా చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పటికైనా సరే ఒలింపిక్స్ ఆడాలి అని దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మన ఈ షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఈ 4 జిల్లాలే కాకుండా నల్లమల్ల ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ కూడా ఇది మంచి ఇన్స్పిరేషన్. వీళ్ళలో కూడా చాలా మందిని మేము టాలెంట్ ఐడెంటిఫై చేసాం వివిధ రాష్ట్రాల్లో. ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కంబైన్డ్ మధ్యప్రదేశ్ మధ్యకాలంలో దాదాపు 97 జాతులు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా వారసత్వ సంపద విలువిచ్చారు. వీళ్ళలో కూడా చాలా మందిని మేము టాలెంట్ ఐడెంటిఫై చేసాం వివిధ రాష్ట్రాల్లో. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే ఇక్కడ బైరాగి నాయుడు అని, ఈ సాంబశివుడు అని. ఆర్చరీ అంటే గేమ్ కాదు, ఇది ఒక కఠోరమైన శిక్షణ. ఈ పెసా ఉత్సవంలో గిరిజనులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులతో కూడిన 68 స్టాల్స్ ఏర్పాటు చేశారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, మంగళగిరి, వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, సంప్రదాయ ఆహార ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. చేనేత వస్త్రాలు, రకరకాల పాత్రలు అందరినీ ఆకర్షించాయి. ప్రకృతిలో దొరికే ప్రతి పదార్థాన్ని వినియోగించుకోవడం గిరిపుత్రులకు ప్రకృతి నేర్పిన విద్య. అందుకే ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన గిరిపుత్రులు మలేరియా నుంచి ఉపశమనం పొందడానికి చీమలతో చట్నీ చేసుకుని తింటారు. ఈ పెసా ఉత్సవానికి ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లా గిరిజన గ్రామం నుంచి వచ్చిన గిరిజనులు ఈ చీమల చట్నీని అందరికీ రుచి చూపించారు. పెసా మహోత్సవ్లో కీలకమైన గిరిజన క్రీడలు ప్రదర్శించారు. జార్ఖండ్ సెకోర్, ఆంధ్రప్రదేశ్ ఏడుపెంకులాట, రాజస్థాన్ టగ్ ఆఫ్ వార్ సహా తదితర గ్రామీణ ఆటల పోటీలు నిర్వహించారు. लेकर के आए सेकोर गेम, ये आपका क्षेत्र के लिए नया लगेगा, लेकिन ये हमारा सबसे पुराना एकदम ट्रेडिशनल गेम है. बहुत पुराना ट्रेडिशनल गेम है. इसको दबाया हुआ था, अब इसको फिर शुरुआत कर दे रहे हैं. और ये जो सेकोर गेम है हमारा ये खेत से जुड़ा हुआ है. రకరకాల రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలు కనువిందు చేశాయి. ఈ వేదికగా నిర్వహించిన ఖేలో ఇండియా కబడ్డీ పోటీలో 10 రాష్ట్రాల నుంచి 18 జట్లు భాగస్వామ్యమయ్యాయి. పురుషుల జట్లలో మధ్యప్రదేశ్ విజేతగా నిలవగా రన్నరప్ జట్టుగా ఒడిషా టీం, 3వ స్థానంలో తెలంగాణ, గుజరాత్ జట్లు నిలిచాయి. Ministry of Panchayati Raj has conceptualized and conceived this event as a national platform to provide opportunity to our talents
in various spheres of life, like sports, like food, like crafts, like arts, artisans. The government of Andhra Pradesh has done a wonderful contribution to make this happen here in the historical city of Visakhapatnam. Campus of the Visakhapatnam Port Authority has converted into a mini Bharat where participants from all over the country